స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకే రకమైన తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా డబ్బు నష్టపోతూ ఉంటారు. అలా జరగకుండా చూసుకోవాల్సింది మనమే. కాబట్టి ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు మార్కెట్ విత్ గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిగినర్స్ ఎక్కువగా తప్పులు చేసే కామన్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. అందుకు మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా మనం చూసుకున్నట్టయితే నాలెడ్జ్ లేకుండా పెట్టుబడి పెట్టడం. అంటే యూట్యూబ్ వీడియోలు చూసి, ఫ్రెండ్స్ చెప్పారని సోషల్ మీడియాలో చూసి షేర్స్ అనేవి కొనకూడదు. మనం కంపెనీ గురించి తెలుసుకోవాలి. కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా అని చూసి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. రెండవది పెన్నీ స్టాక్స్ కొనడం. అంటే 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తున్నాయని, ధరలు తక్కువగా ఉన్నాయని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. మూడవ పాయింట్, మొత్త డబ్బు తీసుకెళ్లి ఒకే కంపెనీలో మనం పెట్టకూడదు. మన డబ్బుని విభజించి కొంత కొంతగా ఒక్కొక్క కంపెనీలో మనం పెడితే అప్పుడు ఒక కంపెనీ నష్టంలోకి పోయినా ఇంకో కంపెనీ లాభంలోకి వస్తుంది. నాలుగవ పాయింట్, ఫేర్ అండ్ గ్రేడ్. అంటే మార్కెట్ పడిపోతుందని చాలా మంది అమ్మేస్తూ ఉంటారు. తర్వాత మార్కెట్ అనేది పెరిగిపోతుందని అత్యాశతో చాలా మంది కొనేస్తూ ఉంటారు. ఈ రెండు జరిగేటప్పుడు ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోకపోతే అమౌంట్ అనేది నష్టపోతూ ఉంటాం. ఐదవ పాయింట్, స్టాప్ లాస్ ఉపయోగించకపోవడం. ట్రేడింగ్ చేసే వాళ్ళు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే మనకు డబ్బు అనేది నష్టపోకుండా ఉంటాం. ఆరవ పాయింట్, మనకు లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు అప్పు చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ప్రమాదకరం. ఏడవ పాయింట్, లాంగ్ టర్మ్ పేషెన్స్ లేకపోవడం. అంటే ఒక మంచి కంపెనీ కొనగానే ఒక వారంలోనే అమౌంట్ అనేది డబుల్ అవుతుందని ఊహించడం. అంటే ఒక మంచి ప్రాఫిట్ గెయిన్ చేయాలంటే కొంత సమయం అనేది పడుతుంది. ఎనిమిదవ పాయింట్, రిజల్ట్స్ అండ్ న్యూస్. క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ కంపెనీ యొక్క వార్తలు, కంపెనీ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్, న్యూస్ చూడడం అలవాటు చేసుకోవాలి. తొమ్మిదవ పాయింట్, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం. అంటే మీరు పెట్టుబడి పెట్టక ముందే ఎంత రిస్క్ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. అమౌంట్ అనేది ఒకే ట్రేడ్లో మొత్తం అమౌంట్ ఉంచకూడదు. లాస్ట్ పాయింట్, నేర్చుకోవడం ఆపేయడం. అంటే స్టాక్ మార్కెట్లో రోజు కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఎప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఆపేస్తారో ఆ రోజు నుంచి ఎదగడం కూడా ఆగిపోతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఈ 10 తప్పులు మీరు ఎప్పుడు చేయకుండా ఆపేస్తారో అప్పుడు మీరు మంచి పెట్టుబడిదారుడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఒకే రోజు విజయం పొందడం సాధ్యం కాదు. ఓపిక, జ్ఞానం అండ్ డిసిప్లైన్, ఈ మూడు ఎప్పుడు కలిసి మీరు వర్క్ చేస్తారో స్టాక్ మార్కెట్లో మంచి ఫలితాలు అనేవి పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.